ప్రభునామ స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనం చెల్లించినాను. గడిచిన దినంలో నీ దేవుడు తన ఉచితమైన కృపలో కాచి మరొకసారి తన వాక్యం పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన సమయం బట్టి దేవుడు నామనికి ప్రత్యేకమైన వందనం చెల్లిస్తున్నాను. నేటి దినబలలో వన్ వరల్డ్ గవర్నమెంట్ అనే దాని గురించి మనము వింటున్నాము. అనేక మంది నోట్లోంచి మాట వినబడుతుంది, వన్ వరల్డ్ గవర్నమెంట్. ప్రపంచం అంతటినీ ఒకే ప్రభుత్వం పాలించబోతుంది, ప్రపంచ పరిపాలన విధానము భూమి మీదకి రాబోతుంది అన్నది అనేకుల నోట వింటున్నాము. ఈ వన్ వరల్డ్ గవర్నమెంట్ దేని కొరకు అంటే అంత్యక్రీస్తు పరిపాలన కొరకు ఇది నియమింపబడింది అని బైబిల్ని బట్టి మనము గ్రహిస్తున్నాము. అయితే ఈ వన్ వరల్డ్ గవర్నమెంట్ ఏ విధంగా ఏర్పడుతుంది, దీనివల్ల ఎటువంటి పరిణామాలు లోకములో చోటు చేసుకుంటాయి, మరి ముఖ్యంగా ఇటువంటి ప్రపంచ పరిపాలన చూడండి. ఈ వన్ వరల్డ్ గవర్నమెంట్ అనే దాన్ని నేను ప్రపంచ పరిపాలన అని చెప్తాను. పూర్వకాలంలో ఎప్పుడైనా జరిగిందా, ఒకవేళ జరిగితే ఏ విధంగా జరిగింది, అప్పుడు జరిగిన పరిపాలనకి ఇప్పుడు రాబోయే పరిపాలనకి తేడా ఏంటి, రాబోయే ప్రపంచ పరిపాలన గురించి జనులు ఎందుకు జడుస్తున్నారు, ఎందుకు భయపడుతున్నారు అన్న దాని గురించి మనము తెలుసుకుందాం. దేవుడు ఆదామును సృష్టించిన తర్వాత కాలక్రమములో భూమి మీద జనులు విస్తరిస్తూ వస్తున్న క్రమములో జలప్రళయం తర్వాత నోవాహు సంతానంలోంచి నిమ్రోదు బయలుదేరాడు. ఈ నిమ్రోదు వేటగాడు అని వ్రాయబడి ఉంది. ఈ నిమ్రోదు పరాక్రమశాలి అని కూడా బైబిల్లో వ్రాయబడి ఉంది. ఆదికాండం 11వ అధ్యాయం 1 నుంచి 9 వచనం వరకు చూసినట్లయితే ఇతని యొక్క ఆలోచన, ఇతని యొక్క కార్యక్రమములు మనకి కనిపిస్తున్నాయి. ఇతను ఏం చేశాడు, జనులందరినీ సమకూర్చి జనులతో ఒక ఆలోచన చేసి ఆకాశమునంటున్నంత ఎత్తుగా ఒక గోపురమును మనము కడదాము. ఒకవేళ ఇటువంటి ప్రళయము లేక ఇటువంటి నాశనం మరలా తటస్థిస్తే మనము నాశనం అయిపోకుండా ఈ గోపురం ఎక్కిపోయి మన ప్రాణములను మనము రక్షించుకుందాము. ఈ విధంగా దేవుని యొక్క ఉద్దేశమును మనము రద్దుపరుద్దాం, లేక దేవుడిని మనము జయిద్దాము అని అతను ఆలోచించాడు. వెంటనే దేవుడు దిగిపోయి ఆ గోపురమును, అతని యొక్క ఆలోచనను నిరర్ధకం చేసినట్టు మనము చూడగలుగుతున్నాం. ఇక్కడ నిమ్రోదు చక్రవర్తి పరాక్రమం గలవాడై జనులను తన ఆధీనంలో ఉంచుకుంటూ దేవుని త్రోసివేయాలి, లేకపోతే దేవుని ఉద్దేశమును కొట్టివేయాలి అని ఆలోచించాడు. నిమ్రోదు కాలంలోనే ప్రపంచ పరిపాలన ప్రారంభమైంది. ఒక ఉద్దేశమును కలిగిన వాడే ఆ ఉద్దేశమును నెరవేర్చాలని ఆలోచించాడు. ఆ ఉద్దేశం ఏంటంటే దేవుని కొట్టివేయుట, దేవుని ఉద్దేశమును నిరర్ధకము చేయుట. ఇది నిమ్రోదు. అయితే నిమ్రోదు తర్వాత ఫరో గురించి మనకి తెలుసు. ఎప్పుడైతే ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తులో నివాసం చేస్తున్నారో ఒకానొక దినమున యోసేపును ఎరుగని రాజు వచ్చాడు అని చెప్పేసి నిర్గమాకాండం 1వ అధ్యాయం 8వ వచనం నుంచి మనము చూడగలం. 8 నుంచి 22 వచనం వరకు చూసినట్లయితే అక్కడ ఫరో యొక్క ఉద్దేశం మనము చూడగలుగుతున్నాము. ఈ ఐగుప్తు కూడా ప్రపంచమంతటిని పాలించింది. అయితే ఈ ఫరో వచ్చిన తర్వాత యోసేపును అతని సంతానమును ఎరుగని ఈ రాజు జనులను హింసించడం ప్రారంభించాడు, జనులను బాధ పెట్టడం ప్రారంభించాడు, జనులను శ్రమ పెట్టుట ప్రారంభించాడు. ఇతని పాలనలో కూడా ప్రపంచ పాలనే. ఈ ప్రపంచ పాలనలో ఇతని జరిగించింది ఏంటంటే శ్రమ పెట్టుట, తరువాత వధించుట, అంటే జనాభాని తగ్గించుట. ఇది రెండవ ప్రపంచ పాలన. ఈ పాలనలో బానిసత్వము, జనులను హతమార్చుట. ఫరో తరువాత బబులోను పరిపాలన ప్రారంభమైంది. నెబుకద్నెజరు రాజు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 37-38 వచనంలో చూసినట్లయితే దేవుడి తనకి భూలోకమంతటి మీద ఆధిపత్యం ఇచ్చాడట. ఈ ఆధిపత్యం బట్టి అతడు గర్వించినట్లు 4వ అధ్యాయాలు మనము చూడగలం. ఇక్కడ ఆధిపత్యం కొరకు పోరు, అధికారం కొరకు ప్రాకులాట. ఇతని తరువాత వచ్చిన వాడు అలెగ్జాండర్. ప్రపంచమంతటిని ఇతడు పాలించాడు. ఇతడు విశ్వ విజేతగా నిలబడ్డాడు. ఇతడు భూలోకమంతటిని జయించిన వాడు, భయంకరుడు, క్రూరుడు. సో అలెగ్జాండర్ పాలనలో చూసినట్లయితే భయంకరమైన వ్యక్తిత్వము, క్రూరత్వము వెళ్ళగొక్కుటే అతని పాలనలో విధానము. అదే విధముగా రోమనులు ఎప్పుడైతే పాలనలోకి వచ్చారో జూలియస్ సీజర్ ఈ రాజు పరిపాలనలో స్వార్థముతో కపటమైన ప్రవర్తన కలిగి జనులను పాలించి జనులను మిక్స్ చేసేవారు. ఒకరి జనాంగములను ఈ జన్మతో ఆ జన్మను, ఆ జన్మతో ఈ జన్మను మిక్స్ చేసి కలిపి తద్వారా జనులలో బలమును బలహీనపరిచేవారు. ఈ విధముగా స్పష్టంగా ప్రవర్తించేవారు. చూసారా, ఇక్కడ ఆదాము దగ్గర నుంచి చూసినట్లయితే మొట్టమొదటిగా నిమ్రోదు
ఏక ప్రభుత్వమును ఏర్పాటు చేశాడు. ఈ నిమ్రోదు దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేశాడు. రెండవదిగా ఫరో ఐగుప్తు రాజు భూలోకమును పాలించాడు. మూడవదిగా బబులోను రాజ్యం నెబుకద్నెజరు భూలోకమును పాలించాడు. నాలుగవదిగా గ్రీకు పరిపాలన అలెగ్జాండర్ భూలోకం అంతటిని పాలించాడు. ఐదవదిగా రోమనులు పాలించారు. జూలియస్ సీజర్ పాలకుడిగా ఉన్నాడు. ఈ 5 పాలకుల విధానంను మనము చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ పాలనలు ముగించబడ్డాయో అప్పుడు ప్రజాస్వామ్యం ఏర్పడింది. ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత ఇప్పుడు అమెరికాగా పిలువబడుతున్న USA ఒక ప్రత్యేకమైన రాజ్య పరిపాలనను ప్రారంభించింది. ఇంతవరకు పాలించిన ఈ రాజులు తమ వ్యక్తిగత ఆలోచనలను బట్టి, ఒక వ్యక్తి దేవునికి విరోధంగా పాలించిన వాడైతే మరొక వ్యక్తి ప్రజలను బానిసత్వంలోనికి అణచివేతకు గురి చేసిన వాడయ్యాడు. మరి ఒకడు ఆధిపత్యం కొరకు ప్రాకులాడిన వాడు. మరి ఒక రాజు కపటమైన ప్రవర్తన కలిగి స్వార్థముతో పాలించిన వాడు. వీటన్నిటిని బట్టి వాళ్ళు దేవునిని ధిక్కరించిన వారయ్యారు. దేవునికి విరోధమైన పరిపాలన చేసి తమ రాజ్యములను ముగించారు. అయితే నేటి ప్రజాస్వామ్య విధానములో అమెరికా పాలనలో మనము చూస్తున్న ప్రత్యేకమైన విషయం ఏంటంటే, అమెరికా తన ప్రజలకు స్వతంత్రం ఇచ్చింది. తన ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛనిచ్చింది. ప్రజలు ఎవరి ఇష్ట ప్రకారం వారు జీవించవచ్చు అని వ్యక్తిగత స్వేచ్ఛనిచ్చి ప్రాముఖ్యముగా దేవునికి స్థానం ఇచ్చింది. గత 5 రాజ్యములు వారి వారి వ్యక్తిగత ఆలోచనలకు స్థానం ఇచ్చి భూలోకమును పాలించినట్లయితే, ఇక్కడ అమెరికా ఏం చేస్తుందంటే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి దేవుని ఆధిపత్యములకు లోబడి తమ పరిపాలనను సాగిస్తున్నారు. మొదటి స్థానం దేవుడికి ఇస్తూ రెండవ స్థానంగా పరిపాలనను పెట్టి పరిపాలనలో ప్రజలకు స్వేచ్ఛ స్వతంత్రములు ఇచ్చి వారికి హక్కునిచ్చారు. ఎప్పుడైతే వీరు దేవునికి ప్రాధాన్యత ఇచ్చి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చారో దీనిని బట్టి దేవుడు ఆ దేశంను ఆశీర్వాదించి లోకములోకెల్లా అత్యున్నత స్థానములో నిలవబెట్టాడు. కాబట్టి ఈ రోజు అమెరికా ఉన్నతమైన స్థానములో ఉంది. దాని పరిస్థితులు ఏవైనా, దాని అంతరంగ విషయం ఏదైనప్పటికీ అమెరికా ఉన్నతమైన స్థానములో ఉన్నది. కారణం ఏంటంటే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చింది. గత 5 రాజ్యములు దేవుని విస్మరించారు కాబట్టి అవి కొట్టుకొని పోయాయి. కానీ ఎప్పుడైతే దేవుడికి ప్రాధాన్యత ఇచ్చిందో దీనిని బట్టి దేవుడు ఆ రాజ్యమును ఉన్నతమైన స్థానములో పెట్టారు. అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాడు. అయితే ప్రజలు తమకిచ్చిన స్వతంత్రమును, ఎవరి స్వధర్మము వారు పాటిస్తూ రాజ్యాంగం వారికి ఇచ్చిన హక్కును విస్మరించి ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తించి దేశం యొక్క స్థితిని, స్థాయిని పాడు చేశారు. ఈ రోజు ఆ దేశంలో శాంతి భద్రతలు పోగొట్టుకున్న వారు అయ్యారు. అంతేకాదు నేర చరిత్ర అక్కడ విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల పోలీసు రాజ్యం అక్కడ పరిపాలన చేస్తుంది. దేవుడు ఆశీర్వాదించి ఉన్నతమైన స్థానంలో పెట్టిన ఈ దేశము భద్రతా దళాల చేతిలో చిక్కుకొని ఉంది. కారణం ఏంటంటే వీరి నైతిక విలువలను మర్చిపోయారు. కారణం ఏంటంటే వారికి ఇవ్వబడిన స్వతంత్రము, ఈ స్వతంత్రమును తప్పుగా వాడుకోవడం వల్ల ఈ విధమైన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ సరిచేయాలి అంటే ఏమి చేయాలి అని ఆలోచించి అమెరికా ఒకే పరిపాలనా విధానం, ఒకే పరిపాలనను తీసుకురావాలని ఆలోచిస్తుంది. ఎందుకంటే అమెరికాలో ఉన్న రాష్ట్రములన్నిటిలో ఏ రాష్ట్ర పరిపాలనా విధానం ఆ రాష్ట్రంది, ఏ రాష్ట్ర చట్టమును ఆ రాష్ట్రంది. వేరు రాష్ట్రంలో వేరు రాజ్యాంగములు ఉండడం వల్ల వేరు స్థితులు కనిపిస్తున్నాయి. అయితే వీటన్నిటిని ఒకే త్రాటిపై తేవాలనే ఉద్దేశంతో అమెరికా ఏం చేస్తుంది, ఏక రాజ్య పరిపాలన విధానము తేబోతుంది. 1 గవర్నమెంట్ రూల్ అనేది తేబోతుంది. అంటే ఆ దేశ రాష్ట్రాలన్నింటిలో ఒకే పాలనా విధానం ఉండాలి అనేది దీని ఉద్దేశం. ఇదే నూతన ప్రభుత్వ విధానము. దీనిని చూసిన ఆయా దేశములు కూడా ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాయంటే ప్రపంచ పరిపాలన విధానమును మనము ప్రవేశపెట్టాలి. ప్రపంచమంతటికి ఒకటే పరిపాలన విధానం ఉండాలి. ప్రపంచమంతటికి ఒకటే సిద్ధాంతం ఉండాలి. ప్రపంచమంతటికి ఒకే రాజ్యాంగం ఉండాలి అని ప్రపంచ దేశాలు ఆశిస్తున్నాయి. ఈ ఆశలో భాగంగానే ఏర్పడినది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి. నేడు మనం జీవిస్తున్న ఈ లోకములో ఇటువంటి ఆలోచనలు కలిగిన వారు ఎవరంటే లోకమును పాలించుచున్న అవినీతి పరులైన లేక స్వార్థపరుడైన పాలకులు తమకు అనుకూలమైన నూతన ప్రపంచ పాలనా విధానమును
రూపొందిస్తున్నారు. దీనికి వారే పాలకులు. ఇది భౌతికమైనది. ఈరోజు యూట్యూబ్లో రకరకమైన ప్రసార మాధ్యమాల్లో కూడా అనేక మంది రాజకీయ నాయకులు ఈ యొక్క పరిపాలనను ఆశిస్తున్నట్లు వారు వెల్లడిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ఇతను కూడా ప్రపంచ పరిపాలన కావాలి అని కోరాడు. అదేవిధంగా అనేక దేశ అధ్యక్షులు ఆ విషయం గురించి ప్రస్తావిస్తున్నారు. అయితే ఇటువంటి పరిపాలన రావాలి అంటే, ఈ క్రొత్త ప్రపంచ పాలనా విధానం రూపొందించాలంటే దీనిలో ప్రతి ఒక్క దేశము పాలు పొందాలి. ప్రతి ఒక్క దేశము వారి యొక్క హక్కును అప్పగించవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరూ హక్కును అప్పగించగా వీరిలో నుంచి కొంతమంది పాలన చేస్తుంటారు. అయితే మిగిలిన వారి పరిస్థితి ఏంటి అంటే, మిగిలిన వారు వారి బానిసలుగా ఉండాలి. వారు వీరిని అనగదొరుకుతారు, వీరిని హతమారుస్తారు, మిగిలిన వారిని శ్రమ పెడతారు. ఇది ఈ విధంగా జరుగుతుందని బైబిల్ ఖచ్చితంగా చెప్పింది. అయితే దీనిలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇదంతయు ఒకే ఒక్క స్థలముతో ముడిపడి ఉంది. అదే యెరూషలేము. ఇప్పుడు మనం చెప్పుకొచ్చిన ఈ ప్రపంచ పరిపాలన విధానము దేశములన్నీ కలిపి ఐక్యరాజ్య సమితి ద్వారా మన రోజులలోనే భౌతికంగా ప్రారంభించబోతున్నారు. మన ఈ రోజులలోనే ఈ ప్రపంచ పాలనా విధానము ప్రారంభము కాబోతుంది. దీనికి వేదిక యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి. అయితే ఇప్పుడు ఈ ఐక్యరాజ్య సమితికి ప్రధానులు ఎవరు అంటే, పెద్ద అన్నగా వ్యవహరిస్తున్నది అమెరికా. కాబట్టి ఇప్పుడు ప్రపంచ పరిపాలన వ్యవస్థను రూపొందించడానికి అమెరికా సన్నద్ధమవుతుంది. ఈ విధమైన వ్యవస్థను రూపొందించడానికి అమెరికా ఇప్పుడు ప్రపంచ దేశాల యొక్క సార్వభౌమత్వాన్ని కూడగట్టుకోవాలి. అంటే ప్రతి దేశము వారి వారి సార్వభౌమత్వాన్ని అమెరికాకు అప్పగించాలి. ఇట్టి పరిస్థితి ఏర్పడినప్పుడు భౌతికంగా ఎటువంటి విధమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎట్టి విధమైన ఆత్మీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది బైబిల్ వివరిస్తుంది. ఆత్మ ఏమని చెప్తుందంటే, కొన్ని శక్తులు కలిసి ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లేక ఐక్యరాజ్య సమితిని దేవునికి వ్యతిరేకంగా రేపుతాయట. దేవునికి వ్యతిరేకంగా ఈ ఐక్యరాజ్య సమితిని పురుకొల్పుతాయి. ఎవరు? కొన్ని శక్తులు, అంటే కొన్ని దేశములు. మొదట మనం చెప్పుకున్న భ్రష్ట మనసు కలిగిన ఆ పరిపాలనలు ఉన్నాయి. ఆ భ్రష్ట మనసు కలిగించే ఆ భ్రష్ట ఆత్మ కొంతమంది పాలకులను పురుకొల్పి ఆధిపత్యము కొరకు అక్రమము చేయుటకు ఈ పాలకులను ప్రోత్సహిస్తుందట. చూసారా, అక్కడ భ్రష్టాత్మ వారిని ఏ విధంగా అయితే ప్రోత్సహించి అక్రమ పాలనను చేయించిందో అటువంటి విధంగానే కొంత భ్రష్టాత్మ పాలకులలో ప్రవేశించి వారి ద్వారా ఇటువంటి పరిపాలనను పురుకొల్పుతుందట. ఇటువంటి పరిపాలన తేవాలని ప్రోత్సహిస్తుందట. ఆధిపత్యం కొరకే ఈ అక్రమం చేయుటకు ప్రోత్సహిస్తుంది. నేటి ఈ ఐక్యరాజ్య సమితి ఇటువంటి ప్రపంచ పరిపాలన పద్ధతిని ప్రవేశపెట్టుటకు సాతాను లోకములో తన పాలనా విధానమును ప్రవేశపెట్టుటకును లోకములో 3 విషయములను వాడుకుంటున్నారట. ఈ 3 ఏమిటంటే, మొట్టమొదటిగా రాజకీయములు, రెండవదిగా కులము లేక మతము, మూడవదిగా ఆర్థిక వనరులు, ఆర్థిక వ్యవహారములు. ఈ 3టిని ఈ సాతాను శక్తులు వాడుకొని లోకమును అదుపు చేయటకును, లోకమును లోపరుచుకున్నటకు వీటిని వాడుకుంటుందట. ఇప్పుడు మనం బైబిల్లో చూసినట్లయితే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో క్రూర మృగం యొక్క పాలన గురించి వ్రాయబడి ఉంది. ఎప్పుడైతే ఇటువంటి ప్రపంచ పరిపాలనా విధానం ప్రారంభమవుతుందో అప్పుడు ఐక్యరాజ్య సమితి స్వాధీనములో భూజనులందరూ ఈ క్రూర మృగమునకు లేక ఈ అంత్యక్రీస్తుకు, అతని యొక్క పాలనకు గురి అవుతారు, అతని చేత పాలింపబడతారు. ఈ అంత్యక్రీస్తు గురించి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1 నుంచి 6 వరకు చూసినట్లయితే, ఈ అంత్యక్రీస్తుకి 10 కొమ్ములు, 7 తలలు, 10 కిరీటములు, కొమ్ములు, తలలు, కిరీటములు దేవదూషణకరమైన పేర్లు ఉన్నాయని రాయబడింది. చూడండి, ఇక్కడ కొమ్ములు, తలలు, కిరీటములు దేవదూషణకరమైన పేర్లు అని మనం చూసినట్లయితే, ఈ కొమ్ములు అన్నవి అధికారమునకు సూచనగా ఉన్నాయి, తలలు అన్నది ఆలోచనకర్తలకు సూచనలుగా ఉన్నాయి, కిరీటములు అన్నది ఆధిపత్యమునకు సాదృశ్యంగా ఉన్నాయి. దేవదూషణ అంటే దేవునికి విరోధంగా నిలబడిన
విధానము కనిపిస్తుంది. సో అంత్యక్రీస్తు అన్నవాడు ఈ 4 రకమైన గుణములు కలిగిన వాడే ఉంటాడు. ఒకసారి మనం వెనక్కి వెళ్ళినట్లయితే పూర్వము పాలించిన ప్రపంచ పాలకులు ఒకసారి వారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొట్టమొదటి వాడు నిమ్రోదు దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఇక్కడ దేవదూషణకరమైన పేర్లు మీద తల మీద ఉన్నట్లు చూపిస్తుంది. సో నిమ్రోదు అక్కడ చేసినది ఇక్కడ ఇతను చేయబోతున్నాడు. అదే విధంగా ఫరో విషయంలోకి వచ్చేసరికి ఫరో ప్రజలను బానిసత్వమునకు గురి చేశాడు, ప్రజలను శ్రమ పెట్టాడు. అదే సమయంలో ప్రజలను చంపడం ప్రారంభించాడు. కారణం ఏంటంటే వీరి జనము తగ్గాలి. అంత్యక్రీస్తు పాలనలో కూడా అదే జరగబోతుంది. మచ్చుకి ఇప్పుడు రోజుల్లోనే అది ప్రారంభమైంది. డీపాపులేషన్, జనాభా తగ్గించాలి అని రకరకమైన ప్రణాళికలు తయారవుతున్నాయి. ఆల్రెడీ ప్రణాళిక సిద్ధమైంది, దానికి అనేక మంది చిక్కుకుపోయారు. ఇది రెండవది. మూడవదిగా నెబుకద్నెజర్, ఇతను ఆధిపత్యం కొరకు వెంపర్లాడినవాడు. ఇక్కడ ఇతను కిరీటమును కలిగిన వాడు. ఇతను కూడా ఆధిపత్యం కొరకు రాకులాడేవాడు. నాలుగవదిగా అలెగ్జాండర్ క్రూరుడు, భయంకరుడు అయి ఉన్నట్లుగా ఇతను కూడా క్రూరుడై ఉంటాడు అని బైబిల్ వర్ణించింది. అదే సమయంలో జూలియస్ సీజర్ ఏ విధంగా అయితే స్వార్థము కలిగిన వాడే కపటముతో ప్రజలను పాలించాడు, అటువంటి కపటమైన ప్రవర్తన కలిగిన వాడే ఇతడు లోకమును పాలిస్తాడు. ఒకసారి లోకం ఇతని చేతిలోకి వెళ్ళిందంటే, ఒకసారి ఇతని పరిపాలన ప్రారంభమైందంటే ఇతడు తన ఇష్టం వచ్చినట్లు పాలించడం ప్రారంభిస్తాడు. ఇతని చేతుల నుంచి తప్పించుకోవడానికి ఎవరికి అవకాశము ఉండదు. అందుకే ఇతని గురించి దానియేలు గ్రంథంలో వ్రాయబడి ఉంది. 7వ అధ్యాయంలో ఇతని గురించి భిన్నమైన జంతువు అని వ్రాయబడి ఉంది. అదే విధంగా ప్రకటన గ్రంథంలో భిన్నమైన రాజు అని వ్రాయబడి ఉంది. ఇతని ప్రవర్తనలో ఇతని యొక్క గుణముల గురించి చూసినట్లయితే ఇతడు కపటంగా ప్రవర్తించేవాడు, క్రూరుడు, క్రూరమృగము గలవాడు, యుక్తి గలవాడై ఉండి ఉపాయం తెలుసుకున్న రాజు పుట్టును. అతడు గెలుచుచు ఆశ్చర్యంగా శత్రువులను నాశనం చేయటందు అభివృద్ధి పొందును. ఇష్టమొచ్చినట్లుగా జరిగించుచు పరిశుద్ధులను నశింపజేయును. మరియు అతడు ఉపాయం గలవాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును. అతడు అతిశయపడి తన్ను తాను హెచ్చించుకొనును. క్షేమంగా ఉన్న కాలమందు అనేకులను సంహరించును. అతడు రాజాదిరాజుతో యుద్ధము చేయును గాని కడపట దైవాధీనము వలన అతని అధికారం కొట్టివేయబడును అని వ్రాయబడి ఉంది. ఇక్కడ ఈ అంత్యక్రీస్తు యొక్క గుణములను గురించి వ్రాయబడి ఉంది. అతడు కపటమైన వాడు, క్రూరమైన ముఖము గలవాడు, లాభమును అపేక్షించేవాడు, నాశనము చేయవాడు, హంతకుడు, దేవదూషకుడు అని వ్రాయబడి ఉంది. చూసారా, అక్కడ మొదటిలో ప్రపంచ పాలకుడు చూసినట్లయితే ఒక్కొక్కరిలో ఒక్కొక్క గుణం కలిగి ఉంది. కానీ ఇక్కడ అంత్యక్రీస్తులో చూసినట్లయితే ఇతనుడు అన్ని రకమైన గుణములు కలిగిన వాడై ఉండి ప్రపంచమును ఏలువాడై ఉంటాడు. అందుకే ఇతని గురించి ప్రత్యేకంగా వ్రాయబడి ఉంది. ఇతడు మిగిలిన రాజుల కంటే భిన్నమైన వాడు అని వర్ణింపబడి ఉంది. ఏ విధంగా భిన్నమైన వాడంటే వారందరూ ఒక్క విధంగా దేవునికి విరోధంగా జీవించినట్లయితే ఇతడు అన్ని విధములుగా దేవునికి విరోధంగా జీవిస్తూ దేవుని యొక్క నాశనమును కొని తెచ్చుకునే వాడై ఉంటాడట. ఇటువంటి వాడి పరిపాలన ప్రారంభమవబోతుంది. ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, గత కాలంలో జరిగిన ప్రపంచ పరిపాలనలు ఏ విధంగా జరిగాయి, ఇప్పుడు రాబోయే ప్రపంచ పరిపాలన ఏ విధంగా జరగబోతుంది, ఎందుకు దీనికి జనులు జడుస్తున్నారు, ఎందుకు దేవుని బిడ్డలైన వారు ఈ పరిపాలన గురించి భయపడుతున్నారు అంటే ఇది దేవునికి విరోధమైన పరిపాలన. ఈ దినములలో దేవుని బిడ్డలనబడిన వారు ఎవరైనా మిగిలి ఉంటే వారికి భయంకరమైన పరిస్థితి సంభవించబోతుంది. వారికి తినుటకు తిండి దొరకదు, వారి ఉండుటకు నివాసములు ఉండవు, వారికి క్షేమం ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఇటువంటి భయంకరమైన పరిపాలన ఆ రోజుల్లో జరగబోతుంది. ఇది దేవుని బిడ్డలకు మాత్రమే కాదు, కానీ ఎవరైతే అతనికి వ్యతిరేకంగా లేక అతనికి అభ్యంతరకరంగా జీవిస్తారో అటువంటి వారందరికీ సంభవించబోయే కార్యము. సో ఈ విధముగా ఆ దినములలో జీవించే వ్యక్తులకు ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన ప్రపంచ పరిపాలన దేవుడుగా తయారవుతుంది. ఆ దినములలో ఆ పరిపాలనకు ఎవరైతే లోబడతారో వారే జీవించగలరు. వారికే లోకంలో జీవనము, వారికే లోకంలో నివాసము. అదే లూసిఫర్ విధానం. ఎవరైతే తనకు లోబడతారో వారందరికీ సమస్తమును ఇస్తాది. కాబట్టి లోకములో జనులందరూ నాశనం చేయుటకు, జనులందరూ బానిసలుగా చేయుటకు, జనులందరూ చంపుటకు ఈ ప్రపంచ పాలన అన్న విధానము సాతాను యొక్క రహస్యమైన కుట్ర. ఇది మనం గ్రహించాలి.
ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ 3 రకములైన అపవిత్రాత్మల గురించి మనము చూస్తున్నాం. ఈ సాతాను ఆత్మలు లోకములో రాజకీయాలను, మతములను, ఆర్థికపరమైన విషయములను స్వాధీనము చేసుకొని వాటి ద్వారా క్రియ జరిగిస్తూ సాతాను యొక్క వన్ వరల్డ్ ఆర్గనైజేషన్, ప్రపంచ పరిపాలన విధానంను స్థాపించుటకు ఉపయోగపడతాయి. బైబిల్ దీనిని శ్రమల కాలం అని చెప్పింది. అందుకే 13వ అధ్యాయంలో ఉన్న అంత్యక్రీస్తు ముద్ర 666 దీనికి సరిపోతుంది. ఇక్కడ సాతానిక దురాత్మలు ప్రథమంగా రాజకీయము, రెండవదిగా కులము, మతము, మూడవదిగా ఆర్థిక వ్యవహారములు, ఆర్థికపరమైన విషయములు. లోకములో జీవించాలంటే 3 అవసరము. ఈ మూడిటినే సాతాను పట్టి తన హస్తములో బిగించుకుంది. ఎవరైతే ఇప్పుడు తన యొక్క పేరిట ఆ ముద్రను వేసుకుంటారో వారికే ఈ 3 విషయములలో అవకాశం ఉంది. ఈ మూడింటిలో జనులందరికీ అవసరము పడేది ఆర్థిక విషయములు, ధనము. కాబట్టి ఆ దినములలో జీవించిన వారు బ్రతకాలంటే, సంపాదించాలంటే, ఖర్చు చేయాలంటే ముద్ర తప్పదు, అవసరము. కాబట్టి ఆ ముద్ర వేయించుకోవాల్సి వస్తుంది. అందుకే బైబిల్ దీనిని ఘట సర్పము లేక అపవాది అని చెప్పింది. అయితే ఇతని పరిపాలన ఎక్కువ కాలము ఉండదు. దానియేలు గ్రంథంలో చూసాం కదా, దైవాధీనము వలన అది కొట్టివేయబడును. ఇతని పరిపాలన అంతమందు దేవుని యొక్క రాజ్యం వచ్చి ఇతని రాజ్యంను కొట్టివేసి తన రాజ్యమును దేవుడు స్థిరపరచుకుంటాడట. సో ఇది ప్రపంచ పరిపాలనా విధానము ఏర్పడుట, దానిలో సంభవములు, అది జనులను పాలించే విధానం గురించిన విషయములు. అయితే ఇది ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచించినట్లయితే చూడండి, లేటి దినములలో లోకములో దేవుని బిడ్డలైన వారికి దేవునికి వ్యతిరేకంగా అనేక శక్తులు ప్రారంభమైనాయి. అనేక శక్తులు దేవునికి వ్యతిరేకంగా నిలబడి దేవునికి విరోధంగా పోరాటం చేస్తున్నాయి. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా నిలబడి దేవుని బిడ్డలకు కీడును, నాశనమును, ప్రమాదమును కలిగిస్తున్నాయి. కాబట్టి వారిని దేవుడు శిక్షించాలనే ఉద్దేశంతో, వారికి బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో ప్రపంచ దేశములను దేవుడే ఎక్కపరుస్తున్నాడు. దేవుడే ఒక త్రాటి మీదకి తెప్పిస్తున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క ప్రవచనము నెరవేరాలి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో, నా కోపము, నా ఉగ్రతను కుమ్మరించుటకు, అన్యజనులను కూడగట్టుటకును, రాజ్యములను సమకూర్చుటకును నిర్ణయించుకుంటుని అన్నాడు. దేవునికి కోపము, దేవునికి ఉగ్రత కుమ్మరించుటకు గాను రాజ్యములను, జనములను సమకూర్చుటకే దేవుడు నిర్ణయించాడట. ఆ సమకూర్పే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఎందుకంటే ప్రపంచ దేశములన్నీ ఇందులో కలుస్తాయి. ఈ కలిసిన దానిని బట్టి జనులందరూ పోగుపడతారు. ఇప్పుడు దేవుడు తన ఉగ్రతను, తన కోపమును చూపించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ నుంచి బయలుదేరేదే అంత్యక్రీస్తు పరిపాలన. ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి, ఎవరైతే దేవునికి లోబడిన వారు ఉంటారో వారు ఈ పరిపాలనలో ఉండరు. కాబట్టి ఈ పరిపాలనలో పాల్గొన్న వారందరూ దేవుని ఉగ్రతకు పాత్రులు. దేవునికి విరోధంగా జీవిస్తూ దేవునికి కోపం పుట్టించి దేవుని ఉగ్రతను పొందుకున్నవారు. కాబట్టి వీరిని నాశనం చేయాలని ఉద్దేశంతో దేవుడు వీరిని ఐక్యపరచడం అక్కడ బయలుపరిచాడు. సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అన్నది, లేక ప్రపంచ పరిపాలన అన్నది ఎందుకు ప్రారంభమైంది అంటే దేవునికి ఉగ్రత తిరుగుబాటుదారుల మీదకి కుమ్మరించాలనే ఉద్దేశంతో దేవుడు ఏర్పాటు చేసినదే. అదే సమయంలో జెకర్యా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో యెరూషలేము గురించి రాస్తాడు. యెరూషలేమును చుట్టూ ఉన్న జనులకు మత్తిల్లు పాత్రగా చేస్తాడట. దేవుని ఉగ్రతతో వారు మత్తిల్లే పాత్రగా యెరూషలేమును చేస్తాడట. ఎందుకంటే యెరూషలేము దేవుడు ఏర్పాటు చేసుకునే జనాంగము. యెరూషలేము దావీదు సంతానము, దేవుని బిడ్డలైన వారు. ప్రపంచ దేశంలో వీరికి విరోధంగా తయారైన దాన్ని బట్టి వారిని నాశనం చేయుటకు యెరూషలేముని దేవుడు మత్తిల్ల జయ పాత్రగా వాడుకుంటాడట. అందుకే ఆ దినములలో యెరూషలేము ప్రధాన కేంద్రంగా యునైటెడ్ నేషన్స్ ఏర్పాటు చేసుకుంటుంది. ఈ ప్రపంచ పరిపాలన పద్ధతి, ఈ ప్రపంచ పరిపాలన వ్యవస్థ యెరూషలేముని కేంద్రంగా ఏర్పాటు చేసుకుంటాడట. ఎందుకంటే ఆ కేంద్రం నుంచే ప్రపంచ దేశంలో పట్ల దేవుడు తన ఉద్దేశంలో నెరవేర్చవచ్చు. ఇంకా యెరూషలేము ప్రజల గురించి, దేవుని బిడ్డలైన వారి గురించి దేవుడు ఒక ప్రత్యేకమైన వాగ్దానం ఇస్తున్నాడు. అదే జెకర్యా అదే 12వ అధ్యాయం 9, 10 వచనంలో చూసినట్లయితే, తన జనుల మీదకి దేవుడు తన కరుణనందు ఆత్మను,
విజ్ఞాపన చేయు ఆత్మను కుమ్మరిస్తాడట. దీనిని బట్టి తనను పొడిచిన ఆ జనులు మార్పు చెంది దేవుని వైపు తిరిగి దేవునికి విజ్ఞాపన చేస్తారట. దీనిని బట్టి దేవుడు తన కృపను వారి మీద చూపించి వారిని విడిపిస్తాడు. దీనిని బట్టి వీరికి శత్రువులైన లేక వీరి మీదకి లేచిన జనులైన వారిని దేవుడు శిక్షించుటకు బయలుదేరుతాడట. జకరియా 14:12-13 వచనంలో ఇది వ్రాయబడి ఉంది. యెరూషలేము మీదకి లేచిన వారి మీదకి తెగులు తెప్పింతును, వారిలో కల్లోలం పుట్టింతును అని దేవుడు చెప్తున్నాడు. ఎవరైతే యెరూషలేము మీదకి లేచారో, ఎవరైతే యెరూషలేము మీదకి దాడి చేశారో, యెరూషలేము మీదకి నాశనమును తలపెట్టారో వారందరి మీదకి దేవుడు తెగులు పుట్టిస్తాడట. వారందరిలో కల్లోలం పుట్టిస్తాడట. ఒకరి మీద ఒకరు పడేటట్లు వాళ్ళలో వాళ్ళకే కల్లోలము పుట్టిస్తాడట. దేనిని బట్టి అంటే ఇశ్రాయేలీలు దేవుని వైపు తిరిగిన దాన్ని బట్టి. కారణం ఏంటంటే వీరు నా సొత్తైన ప్రజలు అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ జనులను దేవుడు స్వాధీనపరుచుకున్నట్లు మనము చూడగలుగుతున్నాం. యెరూషలేము నివాసులను రక్షించుటకును వారి శత్రువులైన వారిని నాశనం చేయుటకు దేవుడు స్వాధీనపరుచుకున్నట్లు మనము చూడగలుగుతున్నాం. చూడండి, సాతాను 3 విధములైన విషయములను ఏ విధంగా అయితే స్వాధీనం చేసుకుందో, రాజకీయమును, మతమును, అదేవిధంగా ఆర్థిక విషయములను స్వాధీనపరుచుంది కదా. వాటిలో ఒక్కొక్కటిగా దేవుడు కొడుతున్నాడు. మొట్టమొదటిగా రాజకీయము. ప్రపంచ దేశంలో రాజకీయము ప్రధాన పాత్ర పోషిస్తున్న దాన్ని బట్టి యునైటెడ్ నేషన్స్ ఏకరాజ్యంగా ఏర్పాటు చేసి ఏకరాజ్యం మీద దేవుడు తన ప్రతాపమును చూపిస్తున్నాడు. రెండవదిగా కుల మతముల పేరు పెట్టి దేవుని బిడ్డలైన వారిని నాశనం చేసిన దాన్ని బట్టి వారి మీదకి దేవుడు తెగులు పుట్టిస్తున్నాడు. మూడవదిగా అంత్యక్రీస్తు పరిపాలనలో ఆర్థికమైన వనరులను, ఆర్థికమైన విషయంలో, ఆర్థికమైన వ్యవహారాలను స్వాధీనపరుచుకొని శ్రమ పెట్టిన దాన్ని బట్టి ఆర్థిక విషయముల మీద లేకపోతే ఆర్థిక వనరుల మీద దేవుని యొక్క ఉగ్రతను కుమ్మరించడం మనము ఇప్పుడు చూడబోతున్నాం. జకరియా గ్రంథం 14:14 యూదావారు యెరూషలేమును యుద్ధము చేసి బంగారు, వెండి, అన్ని జనుల ఆస్తి అంతయు విస్తారంగా కూర్చుకొందురు అన్నాడు. చూసారా, ఇప్పటి వరకు వారు పడిన ఆర్థికమైన ఇబ్బందుల నుంచి వారిని విడిపిస్తున్నట్లు ఏ ఆర్థికమైన వనరులను బట్టి అంత్యక్రీస్తు లోకమును శాసించాడు, ఆ ఆస్తిని, ఆ ఆర్థిక వనరులను వాని స్వాధీనంలో నుంచి కొట్టివేస్తున్నట్లు అక్కడ మనము చూడగలుగుతున్నాం. కాబట్టి యునైటెడ్ నేషన్స్ ద్వారా ఏర్పరచబడిన అంత్యక్రీస్తు పరిపాలనను కొట్టివేయడానికి ప్రకటన గ్రంథం 19:11 దేవుడు తన దూతల పరివారంతో దిగి వస్తున్నాడు. దేనికంటే ఈ అంత్యక్రీస్తు పరిపాలనను కొట్టివేయడానికే. అప్పుడు జరిగేది ఆర్మగెద్దోన్ యుద్ధం. అప్పుడు ఈ ప్రపంచ పాలన నాశనం కాబోతుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నిజ దేవుడిని ఒకవేళ నిర్లక్ష్యం చేసినట్లయితే ఈ ప్రపంచ పరిపాలన విధానంలోనికి నువ్వు వెళ్ళిపోతావు. ఒకసారి ప్రపంచ పరిపాలన పద్ధతిలో నువ్వు చిక్కుకున్నావంటే నిన్ను విడిపించేవారు ఎవరూ లేరు. నీవు క్రూర మృగం యొక్క పాలనలో ఉండిపోతావు. క్రూర మృగ పాలనలో ఉన్నావంటే క్రూర మృగం యొక్క ముద్రను వేసుకోవాలి. క్రూర మృగం యొక్క ముద్రను వేసుకోవడం అంటే వన్ వరల్డ్ గవర్నమెంట్ ముందు మోకరించుటయే, అంటే అంత్యక్రీస్తుకు నువ్వు మోకరించుటయే. రెండోది, క్రూర మృగము ఎదుట నువ్వు నమస్కరించుట, అంత్యక్రీస్తుకు నువ్వు నమస్కరించుట. మూడోది, అబద్ధ క్రీస్తుని నువ్వు పూజించుట లేక అంత్యక్రీస్తుని నువ్వు పూజించుట. ఇది నువ్వు చేస్తున్నావంటే నీ దేవునికి నువ్వు శత్రువు అయిపోయావు. ఒకవేళ నువ్వు నీ దేవునికి శత్రువుగా తయారైనట్లయితే నీ జీవితము నిత్య నాశనమే. దీనిని తప్పించుకోవాలంటే ప్రియ సహోదరుడా, సహోదరి, రక్షింపబడి మారు మనసు పొంది క్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించు. క్రీస్తుకు నీ జీవితమును సమర్పించు. అప్పుడు నీవు జయ జీవితమును పొందుతావు. నీవు జయించు గుంపులోనికి చేరుతావు. అటువంటి జయ జీవితమును దేవుడు నీకు నాకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, వందనములు. ఇంతవరకు వన్ వరల్డ్ గవర్నమెంట్ ప్రపంచ పరిపాలన విధానం గురించి మేము విని ఉన్నాము. నువ్వు ఇచ్చిన అవకాశం బట్టి వందనములు తండ్రి. అవును రాజా, రానై ఉన్న తండ్రి ప్రభా, భయంకరమైన పరిపాలనలో తండ్రి ప్రభా, భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్ళవలసి ఉందిగా. అటువంటి పరిస్థితులను తప్పించుకుంటుగాను నీ బిడ్డలమైన మా పట్ల మీరు కృప చూపించి విషయములను బయలుపరిచి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనం. మీరు ఇచ్చిన అవకాశం మేము సద్వినియోగం చేసుకొని మా జీవితంలో చెప్పపరచుకొని జయ జీవితం కలిగి నీ రాజ్యంలో ప్రవేశించినట్లు మాకు సహాయం చేయండి, కృప చూపించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.